26 రోజుల నవజాత శిశువు కన్నుమూసింది. ఓ తప్పిదం వల్ల, తల్లిదండ్రులు చేసిన ఓ తప్పిదం వల్ల ఆ నవజాత శిశువు కనుమూయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడకముందే, కనీసం తన తల్లిదండ్రులను కళ్ళారా చూసుకోకముందే కనుమూయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది అని ఒక్కసారి చూసుకున్నట్లయితే, సద్దాము, ఆస్మా సంవత్సరం క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇక వీళ్ళిద్దరికీ ఓ బాబు పుట్టాడు. 26 రోజులు అవుతుంది. ఘనంగా 21 రోజుల పండుగను కూడా చేసుకున్నారు. ఇక ఫైనల్‌గా వీళ్ళిద్దరి మధ్యలో ఆ బాబును పడుకోబెట్టుకొని రాత్రి పడుకున్నారు. తెల్లవారి చూసేసరికి విగత జీవిగా పడి ఉన్న ఆ నవజాత శిశువును చూసి బోర్న విలవిల్లాడుతూ ఉన్నారు. కానీ ఏం లాభం? ఆ బిడ్డ జీవితాన్ని చూసుకోకముందే మీరు కల్లారా తల్లిదండ్రుల ఒడిలోనే ఉన్నాను అని చూసుకోకముందే ఆ బిడ్డ ఒకరికొకరు దూరం అయిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దయచేసి తల్లిదండ్రులు పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు మాత్రం బెడ్ షేర్ అస్సలు చేసుకోకండి. సిడ్స్ రావచ్చు, లేదా ఊపిరాడక చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. మీరే ఇద్దరు అలసిపోయి ఉంటారు. ఓ పక్కన తల్లి అలసిపోయి ఉంటుంది, ఓ పక్కన తండ్రి కూడా అలసిపోయే ఉంటాడు. వీళ్ళు ఇద్దరు అలసిపోయి ఉన్నప్పుడు ఆ పిల్లల్ని మనం తెలియకుండానే ఆ నిద్రలో కాలు వేయడము, చేతులు వేయడము, ఇంకా ఏదైనా జరగవచ్చు. వీళ్ళకు సపరేట్‌గా క్రాడిల్ లేదా సపరేట్‌గా తల్లి ఉన్న బిడ్డ సపరేట్‌గా పడుకునే ప్రయత్నం అయితే చేయండి. కానీ ఈ చిన్న చిన్న తప్పిదాలు చేస్తూ మనం ఒక నిండు ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఎదుర్కోకూడదనే నేను ఈ వీడియో చేస్తున్నాను.